Hello friends, welcome to our channel. This is Srinu from Job Information. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి అయితే కొత్త నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అగ్నివాయు అండర్ అగ్నిబాత్ స్కీమ్ ద్వారా అయితే నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ యొక్క నోటిఫికేషన్కి ఇండియాకి సంబంధించిన మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థులు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ పాస్ అయిన అభ్యర్థిని అయితే తీసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించిన ఫుల్ ప్రాసెస్ అనేది తెలుసుకునే ముందు ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయలేదు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియోని అయితే చూడండి ఫ్రెండ్స్. వీడియోలోకి వస్తే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇన్వైట్స్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ అన్మ్యారీడ్ ఇండియన్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్. అన్మ్యారీడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు ఎలిజిబుల్ ఫ్రెండ్స్ ఈ యొక్క నోటిఫికేషన్కి. అండ్ ఈ యొక్క నోటిఫికేషన్ స్టార్ట్ అయ్యే డేట్ చూసుకుంటే 7th January 2025 టు 27th January 2025, అంటే 20 days టైం అయితే మనకి ఇవ్వడం జరిగింది. 7వ తారీఖు 1/2/2025 నుంచి 27/1/2025 వరకు అయితే మనకైతే అప్లై చేసుకునే టైం అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అండ్ ఆన్లైన్ ఎగ్జామ్ డేట్ చూసుకుంటే ఫ్రమ్ March 22, అంటే మార్చ్ 22 నుంచి ఆన్లైన్ అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా చూసుకుంటే ఫ్రెండ్స్ ఈ యొక్క అప్లికేషన్ అనేది ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. అది కూడా 7th January నుంచి అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ ఈ యొక్క వెబ్సైట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాని ద్వారా అయితే మీరైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎవరైతే అండ్ ఏజ్ లిమిట్ చూసుకుంటే 1st January 2005 టు 1st July 2008 మధ్యలో ఎవరైతే బర్త్ అయ్యారో వాళ్ళకి నోటిఫికేషన్ అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా మ్యారీడ్ అభ్యర్థులు అయితే ఎవరైతే ఉన్నారో మ్యారీడ్ అయిన వాళ్ళైతే ఇన్ఎలిజిబుల్ ఫ్రెండ్స్. ఓన్లీ అన్మ్యారీడ్ క్యాండిడేట్స్ మాత్రం ఎలిజిబుల్ మేల్ అండ్ ఫీమేల్స్. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే సైన్స్ సబ్జెక్ట్స్ ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఉండాలి. అండ్ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ ఇంగ్లీష్ అయితే 50% మార్క్స్ అయితే రావాలి ఫ్రెండ్స్. అండ్ లేదా 3 years అయితే డిప్లొమా కోర్స్ చేసి ఉండాలి ఇంజనీరింగ్లోని. అది మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, కంప్యూటర్ సైన్స్, ఇన్స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 3 years కోర్సెస్ చేసి ఉండాలి. ఇందులో కూడా మీకు ఇంగ్లీష్లో అయితే 50% మార్క్స్ అయితే రావాలి. అండ్ అదేవిధంగా 2 years వొకేషనల్ కోర్స్ లేదా నాన్ వొకేషనల్ కోర్స్ చేసి ఉండాలి. ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ అనేది వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ అయి ఉండాలి. అండ్ ఇంగ్లీష్లో కూడా 50% మార్క్స్ అయితే రావాలి ఫ్రెండ్స్. అదర్ దెన్ సైన్స్ సబ్జెక్ట్ అంటే ఫ్రెండ్స్ ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో ఎంపీసీ కాకుండా అదర్ గ్రూప్స్ తీసేవారు ఉంటారు కదా, సిఈసీ బైపీసీ గ్రూప్స్ తీసిన వాళ్ళు కూడా ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఉండాలి. అండ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్లో 50% మార్క్స్ అయితే వచ్చి ఉండాలి ఫ్రెండ్స్. అండ్ 50% మార్క్స్ అయితే మీరు సర్టిఫికేట్ కలిగి ఉండాలి. అండ్ లేదా 2 years వొకేషనల్ కోర్స్ చేసి ఉండాలి. దాంట్లో కూడా మీకు ఇంగ్లీష్లో ఒక సబ్జెక్ట్లో 50% మార్క్స్ వచ్చి ఉండాలి. అండ్ మీరు 50% మార్క్స్ పర్సెంటేజ్ అయితే పాస్ అయ్యి ఉండాలి. అండ్ మెడికల్ స్టాండర్డ్స్ చూసుకుంటే మేల్ క్యాండిడేట్స్కి 152 centimeters హైట్ అయితే ఉండాలి. అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ కూడా 152 centimeters అయితే హైట్ అయితే ఉండాలి. అండ్ నార్త్ ఈస్ట్ హిల్ రీజియన్స్ ఉన్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే 147 centimeters అయితే యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. అండ్ లక్షదీప్ క్యాండిడేట్స్ ఎవరు ఉంటారు క్యాండిడేట్స్ ఉండే లక్షదీప్ వాళ్ళకి కూడా మినిమం హైట్ అనేది 150 centimeters. అండ్ వెయిట్ చూసుకుంటే మీకు ఏజ్ తగ్గట్టు వెయిట్ అయితే ఉండాలి. అది ఒక ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు అయితే మీ యొక్క హైట్ అండ్ ఏజ్ చెక్ చేయడం జరుగుతుంది. ఆ టైంలో అయితే మీ యొక్క వెయిట్ అనేది క్యాలిక్యులేట్ చేస్తారు ఫ్రెండ్స్. అండ్ చెస్ట్ చూసుకుంటే ఫర్ మేల్ క్యాండిడేట్స్కి షుడ్ బి 77 centimeters అయితే చెస్ట్ అయితే ఉండాలి. అండ్ ఎక్స్పెన్స్ అయితే 5 centimeters అయితే పెరగాలి. అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే ఎక్స్పెన్స్ చేస్తే 5 centimeters అయితే ఎక్స్పెక్ట్ అవ్వాలి ఫ్రెండ్స్. అండ్ హెయిరింగ్ చూసుకుంటే మీకు అయితే నార్మల్ హెయిరింగ్ ప్రాబ్లమ్ అయితే ఎటువంటి హెయిరింగ్ ప్రాబ్లమ్ అయితే ఉండకూడదు. అండ్ డెంటల్ చూసుకుంటే గుడ్ టీత్ అయితే ఉండాలి. ఎటువంటి జమ్స్ అయితే ఉండకూడదు. పళ్ళు పాడైపోయినా పుచ్చిపళ్ళు అయితే ఉండకూడదు ఫ్రెండ్స్. అండ్ జనరల్ హెల్త్ చూసుకుంటే మీకు ఎటువంటి ఎలర్జీ అయితే ఉండకూడదు. అండ్ హెల్త్ ప్రకారంగా మీరు యాక్టివ్గా ఉండాలి. వితౌట్ యాక్టివ్గా లేని వాళ్ళని కూడా డిస్క్వాలిఫై చేయడం జరుగుతుంది. విజువల్ స్టాండర్డ్స్ చూసుకుంటే ఫ్రెండ్స్ 6/12 ఈచ్ ఐ అండ్ కరెక్టబుల్కి 6/6 ఈచ్. ఇక్కడ చూసుకుంటే మీకైతే సైట్ ఉన్న ప్రాబ్లమ్స్ స్పెట్స్ యూజ్ చేసిన అభ్యర్థులు కూడా నోటిఫికేషన్ అయితే అప్లై చేసుకోవచ్చు. బట్ మీరైతే లేటెస్ట్ ప్రిస్క్రిప్షన్ అయితే తీసుకొని సబ్మిట్ చేయాల్సి వస్తుంది. మీ యొక్క డాక్టర్ అంటే ఒక రికగ్నైజేషన్ హాస్పిటల్కి వెళ్ళి ఐ హాస్పిటల్కి వెళ్ళి అక్కడైతే టెస్ట్ చేయించుకోవాలి. ఆ ఇచ్చే ప్రిస్క్రిప్షన్ అనేది మీరైతే తీసుకుని వెళ్ళి మీరైతే ఇక్కడ ప్రొడ్యూస్ చేయాల్సి వస్తుంది. అండ్ క్రోనికల్ సర్జరీ లాస్ట్ సెకండ్ టీఆర్కి సర్జరీస్ నాట్ యాక్సెప్టబుల్ ఫ్రెండ్స్ వీళ్ళైతే డిస్క్వాలిఫై చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క నోటిఫికేషన్ టర్మ్స్ అండ్ కండిషన్ చూస్తుంది 4 years అయితే మీరైతే వర్క్ కంపల్సరీ చేయాల్సింది. ఇది వాళ్ళు అగ్నివాయు టెంపరీ మాత్రమే ఫ్రెండ్స్. ఇది పర్మనెంట్ జాబ్ అయితే మాత్రం ఏమాత్రం కాదు. అండ్ ఇక్కడ ట్రైనింగ్ అయితే వాళ్ళే ఇవ్వడం జరుగుతుంది. అండ్ లీవ్స్ కూడా 30 days per year, సంవత్సరం 30 రోజులు సెలవు అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ సిక్ లీవ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మెడికల్ పే అలవెన్స్ అండ్ ఎలవెన్స్ బెనిఫిట్స్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఈ స్కీమ్ ద్వారా అయితే మీకు ఇచ్చే శాలరీ చూసుకుంటే ఫస్ట్ ఇయర్ 30,000 శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇన్ హ్యాండ్ 21,000 అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ దాంట్లో చూసుకుంటే కంట్రిబ్యూషన్ టు అగ్నివీర్ క్రాప్స్ ఫండ్ చూసుకుంటే 9,000 అయితే ఖర్చు చేయడం జరుగుతుంది. అండ్ 2 yearsకి 33,000 శాలరీ రావడం జరుగుతుంది. థర్డ్ ఇయర్కి 36,500 రూపీస్ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫోర్త్ ఇయర్కి 40,000. దీంట్లో పై హ్యాండ్ చూసుకుంటే సెకండ్ ఇయర్లో 23,100 అయితే మీ చేతికి వస్తుంది. థర్డ్ ఇయర్లో 25,550 రూపాయలు అయితే మీ చేతికి రావడం జరుగుతుంది ఫ్రెండ్స్.
ఫోర్త్ ఇయర్లో 28,000 అయితే మీ చేతికి అవ్వడం జరుగుతుంది. అయితే శాలరీ అయితే మీ చేతికి అవ్వడం జరుగుతుంది. ఇక్కడ కంట్రిబ్యూషన్ అగ్నివీర్ కార్పొరేట్ ఫండ్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఫస్ట్ ఇయర్లో 9,000, సెకండ్ ఇయర్లో 9,000, థర్డ్ ఇయర్లో 10,950 రూపాయలు, ఫోర్త్ ఇయర్లో 12,000 రూపాయలు అయితే కట్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ ఒక అమౌంట్ అనేది 5 lakh వరకు అవడం జరుగుతుంది టోటల్గా. ఈ 5 lakh ఒక 5 lakh యాడ్ చేసి మీకు ఫోర్త్ ఇయర్లో అంటే మీరు రిలీవ్ అవుతున్న టైంలోనైతే మీకు 10 లక్షలు సేవ్ అనేది ప్యాకేజ్ తరపు నుంచి అయితే మీకు 10 లక్షలు అయితే అమౌంట్ అయితే అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అంటే ఈ అగ్నివీర్ అనేవారు ఎటువంటి పిఎఫ్ ఫండ్ అయితే మీకైతే ఎటువంటి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే మీకు పిఎఫ్ ఏమి ఉండవు ఫ్రెండ్స్. జస్ట్ అయితే ఒక సేవ అనేది ప్యాకేజ్ ప్రకారం అయితే అగ్నివీర్ కాస్ట్ ఫండ్ అనే తరపు నుంచి అయితే 30% కట్ చేసుకొని మీకైతే అమౌంట్ అయితే అవ్వడం జరుగుతుంది. ఇన్సూరెన్స్ అండ్ డెత్ డిసబిలిటీ కాంపెన్సేషన్ అగ్నివీర్ ప్రొవైడెడ్ నాన్ కంట్రిబ్యూటరీ లైఫ్ ఇన్సూరెన్స్ కవర్స్ 48 lakh. అంటే మీకు ఇన్సూరెన్స్ అయితే కవర్ చేయడం జరుగుతుంది. 48 లక్షల వరకు అయితే మీకైతే కవర్ చేస్తారు. అది ఈ 4 years అగ్నివీర్లు ఉన్నంత వరకు మాత్రమే. తర్వాత అయితే గవర్నమెంట్కి ఎటువంటి సంబంధం లేదని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే మీకు అగ్నివీర్ స్కిల్ సర్టిఫికేట్ కూడా 4 years వర్క్ చేసినందుకు మీకు అగ్నివీర్ స్కిల్ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. దీని ద్వారా నెక్స్ట్ టైం మీరు ఎక్కడైనా ఏ జాబ్కి అప్లై చేసుకున్నా, ఏ డిఫరెంట్ జాబ్కి అప్లై చేసుకున్నా మీకైతే పాయింట్స్ అయితే యాడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అంటే మార్క్స్ అయితే యాడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మన ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేయాలి, సబ్స్క్రైబ్ చేసిన పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. అంటే ఆన్లైన్ సీక్వెన్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకోండి ఫ్రెండ్స్. మీకు ఎగ్జామినేషన్ అయితే ఏ విధంగా కండక్ట్ చేయడం జరుగుతుంది అంటే ఆన్లైన్ అయితే టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో ఫేజ్ 1 అయితే మీకైతే అడ్మిట్ కార్డ్ అయితే ఇష్యూ చేయడం జరుగుతుంది. మీ మెయిల్ ఐడికి ఫోన్ నెంబర్కి మెసేజ్ రావడం జరుగుతుంది. అది మీరు అప్లై చేసుకున్న తర్వాత 3 days బిఫోర్ అయితే ఎగ్జామినేషన్ 3 days బిఫోర్ అయితే మీకు అయితే ఆల్ టికెట్ రావడం జరుగుతుంది. అంటే అదేవిధంగా ఈ యొక్క సైన్స్ సబ్జెక్ట్ వరకు అయితే 60 minutes అంటే 1 hour టైం అయితే అవ్వడం జరుగుతుంది. 10+ CBS సిలబస్ మీద ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్ అయితే సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. అదర్ దెన్ సైన్స్ సబ్జెక్ట్ ఎవరున్నారో వాళ్ళకైతే రీజనింగ్ అండ్ జనరల్ అవేర్నెస్ మీద అయితే ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. 10+ CBSE సిలబస్ మీద వీళ్ళు కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. బట్ 45 minutes మాత్రం టైం లిమిట్ అయితే అవ్వడం జరుగుతుంది. అండ్ సైన్స్ సబ్జెక్ట్ అదర్ దెన్ సైన్స్ సబ్జెక్ట్ వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే 85 minutes అయితే అంటే రెండింటికి అప్లై చేసిన అభ్యర్థి ఉంటారు కానీ వాళ్ళకైతే 85 minutes టైం అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఫిజిక్స్, మ్యాథ్స్, అండ్ ఇంగ్లీష్ అండ్ రీజనింగ్ జనరల్ అవేర్నెస్ మీద వీళ్ళకి పేపర్ మీద అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. 10+ CBSE సిలబస్ అయితే వీళ్ళకైతే 10+ CBSE సిలబస్ మీద అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అంటే మార్క్స్ చూసుకుంటే ఈచ్ క్వశ్చన్ ఈచ్ మార్క్ ఫ్రెండ్స్. అంటే ఒక క్వశ్చన్కి ఒక మార్కు. మీరు ఏం రాంగ్గా పెట్టుంటే నెగిటివ్ మార్క్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ 3/4 అయితే నెగిటివ్ మార్క్స్ అయితే తీయడం జరుగుతుంది. ఎవరైతే ఫేజ్ 1 ఎగ్జామినేషన్ అయితే పాస్ అయిన అభ్యర్థులు ఉంటారో వాళ్ళైతే ఫేజ్ 2కి అయితే ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎక్కడైతే వాళ్ళకైతే న్యూ అడ్మిట్ కార్డ్ అయితే ఇష్యూ చేయడం జరుగుతుంది. ఆ అడ్మిట్ కార్డ్ అనేది ఒక కలర్ ప్రింట్ తీసుకోవాలి. అదేవిధంగా మీరు అప్లై చేసిన రిజిస్ట్రేషన్ చేయించుకున్న అప్లికేషన్ ఫామ్ కూడా కలర్ ప్రింట్ అవుట్ తీసుకోవాలి. అండ్ ఒక HB పెన్సిల్, ఎరేజర్, షార్ప్నర్, గ్లూ స్టిక్, స్టాంప్, బాల్ పెన్ తీసుకుని రావాలి ఎగ్జామినేషన్కి. అంటే 8 copies ఆఫ్ అన్అటాచ్డ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ అంటే 8 పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ కూడా పట్టుకుని వెళ్ళాలి వాళ్ళ దగ్గరికి. అది ఏంటంటే అది కూడా ఆన్లైన్ అప్లికేషన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఏ ఫోటో అయితే ఇచ్చారో అదే ఫోటోస్ని 8 ఫోటోలు అయితే పట్టుకెళ్లాల్సి వస్తుంది. ఒరిజినల్ 4 సెల్ఫ్ అటాచ్డ్ ఫోటో కాపీస్, మెట్రికులేషన్ పాసింగ్ సర్టిఫికేట్. ఒరిజినల్ సర్టిఫికేట్ అంటే 4 జెరాక్స్లో 10th క్లాస్ సర్టిఫికేట్ ఫ్రెండ్స్. అది కూడా తీసుకెళ్ళాలి. అంటే మీ ఒక సర్టిఫికేట్ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ కూడా ఏ విధంగా తీసుకెళ్ళాలి, ఒరిజినల్ తీసుకెళ్ళాలి. అదేవిధంగా 4 జెరాక్స్లు కూడా పట్టుకొని వెళ్ళాలి. అండ్ అదేవిధంగా ఎవరైతే డిప్లొమా కోర్స్ మీద వీటి మీద అప్లై చేస్తున్నారో వొకేషనల్ కోర్స్ మీద వాళ్ళు కూడా తమ ఒక సర్టిఫికేట్స్ ప్లస్ 4 జెరాక్స్ కాపీస్ అయితే పట్టుకుని వెళ్ళాల్సి వస్తుంది. Urgent phase 1 admit card used during phase 1B vesting airports fuel and unit signature and urgent phase 1 admit card కూడా పట్టుకెళ్ళాలి. బాడీ NCC ఉండేవారు అయితే NCC సర్టిఫికేట్, ABC సర్టిఫికేట్ అంటే సర్టిఫికేట్ ఒరిజినల్స్ పట్టుకెళ్ళాలి. అంటే 4 జెరాక్స్లు సెల్ఫ్ అటాచ్డ్ ఫోటోగ్రాఫ్స్ పట్టుకుని వెళ్ళాలి. ఒరిజినల్ NCC సర్టిఫికేట్ తీసుకురావాలి ఫ్రెండ్స్. గ్యారంటీగా ఎవరైతే అప్లై NCC సర్టిఫికేట్ అని యూసేజ్ ఇస్తున్నారో వాళ్ళైతే. అంటే ఫేజ్ 2 అయితే ఎవరికైతే క్వాలిఫై అయ్యారో ఫేజ్ 2 నుంచి అయితే ఫేజ్ 3 అంటే ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ కి పంపించడం జరుగుతుంది. ఇక్కడే చూసుకుంటే ఫ్రెండ్స్ నేమ్ ఆఫ్ ది షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ యూ క్వాలిఫై ది ఆన్లైన్ టెస్ట్ షల్ బి డిస్ప్లే ఆన్ ద CSP వెబ్ పోర్టల్. ఈ అగ్నిపాత్ వెబ్ పోర్టల్ అయితే ఎవరైతే షార్ట్ లిస్ట్ అయ్యారో వాళ్ళైతే డేటా పెట్టడం జరుగుతుంది. దాంట్లో మీ ఒక నేమ్ ఉంటే మీరు ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్కి అయితే కాల్ చేయడం జరుగుతుంది. మీకైతే ఇంటిమేట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో చూసుకుంటే ఫ్రెండ్స్ 1.6 kilometer రన్ చేయాలి వితిన్ 7 minutesలోని. ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే 8 minutes, మేల్ క్యాండిడేట్స్కి 7 minutes, ఫీమేల్ క్యాండిడేట్కి 8 minutes అయితే రన్నింగ్ చేయాల్సి వస్తుంది. అండ్ PFT2 చూసింది. కెన్ యూ క్వాలిఫైడ్ PFT1 అండ్ అండర్గో PFT2. PFT ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అంటే ఈవెంట్లో ఫస్ట్ ఈవెంట్లో ఎవరు పాస్ అయ్యారో వాళ్ళకి సెకండ్ ఈవెంట్కి అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆఫ్టర్ 10 minutes ఆఫ్ ప్రిపరేషన్
అంటే ఫస్ట్ 1.6 కిలోమీటర్ రన్నింగ్ చేసిన తర్వాత మీకు అయితే 10 మినిట్స్ టైం అయితే అవ్వడం జరుగుతుంది. ఈ 10 మినిట్స్ అయిన తర్వాత మిమ్మల్ని అయితే పార్ట్ 2కి అయితే తీసుకోవడం జరుగుతుంది. PFT2కి అయితే ఎక్సర్సైజ్ మ్యాక్సిమం టైం పీరియడ్ ఫర్ మేల్ అండ్ ఫీమేల్ కంటెస్ట్ ఫాలో. చూసుకుంటే 10 పుషప్స్ 1 మినిట్లో అయితే 10 పుషప్స్ చేయాల్సి వస్తుంది. 10 సిటప్స్ 1 మినిట్లో చేయాల్సి వస్తుంది. మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 20 స్క్వాట్స్ 1 మినిట్. టెస్ట్ విల్ కండక్ట్ ఆఫ్టర్ 10 మినిట్స్ బ్రేక్ ఆన్ ది కాంపిటీషన్ ఆఫ్ రన్నింగ్. రన్నింగ్ అయిన 10 నిమిషాల తర్వాత ఈ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ది టెస్ట్ విల్ కండక్ట్ 2 మినిట్స్ బ్రేక్ ఆఫ్ కాంపిటీషన్ ఆఫ్ 10 పుషప్స్. 10 పుషప్స్ అయిన తర్వాత మళ్ళీ 2 మినిట్స్ టైం ఇస్తారు. 10 సెటప్స్కి అయితే మీకు అయితే తీయాల్సి వస్తుంది. ఆఫ్టర్ 10 సెటప్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ 2 మినిట్స్ టైం అయితే రావడం జరుగుతుంది. అప్పుడు 20 స్క్వాడ్స్ చేయాల్సి వస్తుంది సార్. అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ చూసుకుంటే 10 సెటప్స్ అండి 15 స్క్వాడ్స్ చేయాలి. 1 మినిట్ 30 సెకండ్స్ టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. 10 సెటప్స్కి 15 స్క్వాడ్స్కి 1 మినిట్ స్క్వాడ్స్. అండ్ అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి. సబ్స్క్రైబ్ చేసిన పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ ఫేజ్ 3 చూస్తుంది మెడికల్ ఎగ్జామినేషన్ టెస్ట్ అది పెట్టడం జరుగుతుంది. ఇక్కడైతే మీకైతే మీ యొక్క బ్లడ్ గ్రూప్స్ అన్నింటిలో అయితే టెస్ట్ చేయడం జరుగుతుంది. మీకు ఏ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా, స్కిన్ డిసీజెస్ ఏమైనా ఉన్నాయా అని చెప్పి మీ బాడీ టోటల్గా అయితే చెకప్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఏ విధంగా అప్లై చేసుకోండి కింద డిస్క్రిప్షన్ నుంచి లింక్ అవ్వడం జరుగుతుంది. ఆ లింక్ ద్వారా అయితే మీరైతే ఈ యొక్క నోటిఫికేషన్ ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క నోటిఫికేషన్ 7:30 నుంచి అయితే ఆన్లైన్లో అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. అండ్ మీకు మీరు అప్లై చేసేటప్పుడు మాత్రం మీ 10th క్లాస్ సర్టిఫికేట్ కానీ ఇంటర్ సర్టిఫికేట్ అండ్ అదర్ సర్టిఫికేట్స్ మీ యొక్క వొకేషనల్ సర్టిఫికేట్స్ కానీ డిప్లొమా సర్టిఫికేట్స్ కానీ కంపల్సరీ అప్లోడ్ చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్. అండ్ మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్, ఓబీసీ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ అప్లై చేయాల్సి వస్తుంది. క్యాస్ట్ సర్టిఫికేట్స్ అయితే యాక్సెప్ట్ చేస్తారు, బట్ సెంట్రల్ వైజ్గా వచ్చిన ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఈబీసీ సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ చేయండి. అండ్ అదేవిధంగా మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో చూసుకుంటే 10 KB to 50 KB అయితే ఉండాలి. అది కూడా నాట్ బిఫోర్ నవంబర్ 2024 తర్వాత తీసుకున్న ఫోటో అయితే అప్లోడ్ చేయమని చెప్పి ఇక్కడ ఇస్తున్నారు ఫ్రెండ్స్. క్యాండిడేట్స్ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ ఇవ్వాలి. సిగ్నేచర్ కూడా పెట్టాలి ఫ్రెండ్స్. అండ్ బిలో 18 years అభ్యర్థి అయితే వాళ్ళైతే వాళ్ళ ఫాదర్స్ కానీ మదర్స్ కానీ సిగ్నేచర్ చేయాల్సి వస్తుంది. ఎగ్జామినేషన్ ఫీజు చూసుకుంటే 550 రూపాయలు అయితే ఫీజు అయితే ఇవ్వడం జరిగింది, విత్ GSTతో కలిపి. అదేవిధంగా క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ యూజర్ వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి. అంటే మీ యొక్క ఈమెయిల్ ఐడి కానీ ఫోన్ నెంబర్ కానీ క్యాప్టివ్ వ్యాలిడిటీ ఉండాలి. ఎందుకంటే మీరు ఈ యొక్క ఒక్కసారి ఇచ్చిన ఈమెయిల్ ఐడి ఫోన్ నెంబర్కి మాత్రం మీ యొక్క అడ్మిట్ కార్డులు అనేవి మీకు ఇవ్వడం జరుగుతుంది. మీ యొక్క రాంగ్ ఈమెయిల్ ఐడి ఏమైనా ఇచ్చి ఉంటే మాత్రం మీ యొక్క అకౌంట్ కూడా డియాక్టివేట్ అవ్వడం జరుగుతుంది సార్. ఫ్రెండ్స్ ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.